టీడీపీ కంచుకోటలో వర్గపోరు తారాస్థాయికి చేరిందా? పార్టీలో రెండు వర్గాలు రోడ్డెక్కి రచ్చ చేస్తున్నాయా? పరస్పర ఆరోపణలతో తెలుగు తమ్ముళ్లు దుమ్మెత్తి పోసుకుంటున్నారా? ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేతో సీనియర్లకు ఎందుకు పడట్లేదు? ఆ నాయకుడిని సాగనంపండి, పార్టీని బతికించండి అంటూ నినాదాలతో తెలుగు తమ్ముళ్లు తిరగబావుట ఎగరవేయడానికి దారితీసినటువంటి పరిణామాలేంటి? ఇన్ఛార్జ్ వ్యవహార శైలిపై సీనియర్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటి? ఇంతకీ ఎవరా ఇన్ఛార్జ్, ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? హ్యావ్ ఎ లుక్. ఒకవైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతుంటాయి. అనకాపల్లి నియోజకవర్గంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పార్టీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణకు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక నుంచి ఆయన్ను సాగనంపి పార్టీని బతికించండని సీనియర్లు అంటుంటే, పార్టీ కష్టకాలం నుంచి ఇప్పటివరకు క్యాడర్కు అండగా నిలిచిన వ్యక్తి పీలా అని ఆయన వర్గీయులు అంటున్నారట. దీంతో మీరెంత అంటే మీరెంత అనే రేంజ్లో ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోందట. అనకాపల్లిలో ఈ వ్యవహారం తెలుగు తమ్ముళ్ల మధ్య ఒక యుద్ధంలా మారిందట. అసలు సీనియర్లు పీలాపై ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? ఏం జరిగింది? సైకిల్ పార్టీ కంచుకోటగా భావించే నియోజకవర్గంలో టీడీపీ ఇంత దయనీయ పరిస్థితిలో రావడానికి దారితీసిన పరిణామాలేంటి? పార్టీ అధిష్టానం అనకాపల్లిపై ఫోకస్ చేయకపోవడానికి రీజన్ ఏంటని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. ఇక ఇటీవల తుమ్మపాలలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలు పీలాపై చేసిన కమెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. 2014లో తమకు ఇష్టం లేకపోయినా అధిష్టానం మాటకు కట్టుబడి గోవిందును గెలిపించామంటున్నారు. అందరివాడు గోవిందుడు అనే స్థాయి నుంచి నేడు కొందరివాడు మాత్రమే గోవిందుడు అనే స్థాయికి పీలా వచ్చారని పేర్కొంటున్నారు. సీనియర్లందరూ ఒకవైపుంటే అతను కొందరు వ్యక్తుల్ని వెనకేసుకుని వస్తూ వారికి మాత్రమే పరిమితమయ్యారని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే 2024లో గోవింద్కు టికెట్ రాకపోతే తామే అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తీసుకొచ్చామంటున్నారట. అయితే కూటమిలో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లిందట. అయితే ఈ విషయంలో తమ నేతకే టికెట్ ఇవ్వాలని నిరసనలు చేశామని అంటున్నారట. పార్టీ అధ్యక్షుడు పరిస్థితిని వివరించిన తర్వాత తాము ఆగామని అంటున్నారట. ఆ కారణంతో నేడు మమ్మల్ని వెనక్కి నెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని గోవింద్పై మండిపడుతున్నారట పార్టీ సీనియర్లు. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఖరి వల్ల ఇక్కడ ఫ్యాన్ పార్టీ హవా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అప్పటి భూ ఆక్రమణలపై విచారణ జరిపిస్తామని చెప్పిన వారు నేడు ఆ ఊసే ఎత్తట్లేదని ఆందోళన చెందుతున్నారట సీనియర్లు. వారిపై విచారణ పక్కకు పెట్టడమే కాకుండా ఆ పార్టీ నాయకుల్ని చేరదీస్తున్నారని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. సో ఇలాంటి నాయకుల్ని నియోజకవర్గం నుంచి బయటకు పంపకపోతే ఇక్కడ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని సీనియర్లు, సూపర్ సీనియర్లు హెచ్చరిస్తున్నారట. ఈ పరిణామాలతో అధికార పార్టీలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. పీలా గోవిందుపై సీనియర్లు కారాలు మిరియాలు నూరడంతో ఇప్పటికే పీలానే ది బెస్ట్ అంటూ ఆయన వర్గీయులు రివర్స్ అటాక్ మొదలుపెట్టారట. అలాగే సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ మీ సిన్సియారిటీ తగ్గుతుందా అని ఘాటుగా స్పందిస్తున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు చేపట్టి విజయకేతనం ఎగురవేసిన వ్యక్తి పీలా అన్న సంగతి మర్చిపోయారా? సీనియర్లు నియోజకవర్గ ఇన్ఛార్జిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారట. టీడీపీకి వెన్నెముక పీలా గోవింద్ సత్యనారాయణ అని, ఆయన పాలనలో నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెట్టిందని మరోసారి గుర్తు చేశారట ఆయన వర్గీయులు. మరోవైపు గత 3 ఏళ్లుగా మీ ఉనికి ఏమైంది? పార్టీ ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ సూపర్ సీనియర్లు దుమ్ము దులుపుతున్నారట. తెలుగు మహిళలు నియోజకవర్గ ఇన్ఛార్జ్పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. లేదంటే ఈ ఇష్యూని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారట. ఏవైనా సమస్యలుంటే మనలో మనం మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలి, కానీ ఇలా రోడ్డెక్కడం కరెక్ట్ కాదంటున్నారట. గోటికి పోయేదానికి గొడ్డలిదాకా ఎందుకు తెచ్చుకుంటున్నారని చురకలంటిస్తున్నారట పీలా వర్గీయులు. ఇలా అనకాపల్లి నియోజకవర్గంలో పీలా గోవింద సత్యనారాయణపై సీనియర్ నాయకుల అసమ్మతి సెగలు ఒకవైపు, అతనే మా నాయకుడు, అందరివాడు, ఓడిన పార్టీని వీడనివాడు మా గోవిందుడు మాత్రమే అంటూ మరికొందరు. ఇలా అనకాపల్లి పసుపు కోటకు ఆ పార్టీ నేతలే బీటలు వారెట్టు చేస్తున్నారట.
మొత్తానికి అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్లు అన్న తరహాలో అక్కడి రాజకీయాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. 2 వర్గాలుగా విడిపోయి రచ్చ చేస్తూ ఉండడంతో పార్టీ కార్యకర్తలు ఎవరి వైపు వెళ్లాలో తెలియక కన్ఫ్యూషన్లో పడ్డారు. అధికార పార్టీలోని విభేదాలు ప్రతిపక్ష వైసీపీకి ప్లస్గా మారే ఛాన్స్ ఉందని, వీలైనంత త్వరగా గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని టీడీపీ వర్గాలు కోరుతున్నాయి. లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి పార్టీలోని సమస్యల్ని పరిష్కరిస్తారా? ఈ అసంతృప్తుల్ని ఎలా చల్లారుస్తారు? అవసరమైతే నాయకత్వ మార్పు చేస్తారా? ఈ ఇష్యూని చర్చల ద్వారా పరిష్కరిస్తారా అన్నది వేచి చూడాలి.